నేను పునరుద్ధానపు శక్తిని మాత్రమే నేను చాటి చెప్తున్నాను ప్రభా. నీ పునరుద్ధానపు శక్తిని మాత్రమే నేను ప్రకటిస్తున్నానయ్యా. నీ పునరుద్ధానపు శక్తి లేకపోతే నేను నిలబడలేను ప్రభా. నీ పునరుద్ధానపు శక్తి మాలో లేకపోతే మేము పరలోక రాజ్యానికి వెళ్ళలేము నాయన. నా దేవా, నీ కృప మాకు అనుగ్రహించండి. నా దేవా, ఈ ఊపిరి ఉన్నంతకాలం నీ కొరకు జీవిస్తూ, ఈ ఊపిరి ఉన్నంతకాలం ప్రభా అయా పరలోక రాజ్యం చేరే వరకు మమ్మల్ని మేము ఆయత్తపరుచుకుంటూ, సిద్ధపరచుకుంటూ, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, నా దేవా నీ వాక్యానికి లోబడే కృప మాకు దయచేయి. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, అగ్నితో మీరు దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ, మీ ప్రసన్నత ఇక్కడ దయచేయి. పరిశుద్ధాత్మ దేవ, మీ అగ్ని ప్రభ నిత్యం మండుచున్న పొలవలే యేసు రక్తంలో తడి ప్రతి ఒక్కరి మీదకి నేను ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించండి ప్రభా. నీ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా ఇక్కడ అనుభవించడానికి సహాయం చేయి. ప్రతి హృదయాన్ని తెప్పరల చేయండి. ప్రతి హృదయంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ప్రతి ఒక్క కార్యాన్ని చూచినప్పుడు మరి మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. నీకు వందనాలు. నీ శక్తిని, నీ బలమును ప్రతి బిడ్డలో దయచే ప్రభా. నీకు వందనాలు. నీ పునరుద్ధానపు శక్తితో ప్రభా నీ స్తోత్రం. ప్రతి బిడ్డ ఇక్కడ తిరిగి వెళ్ళాలి. అట్టి శక్తిని పొందుకొని ముందుకు వెళ్ళే కృప దయచేయమని యేసు నామమున మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో వాక్యము నమ్మకత్వం గురించి మాట్లాడదాం. నమ్మకత్వం. దేవుని సన్నిధిలో మనము నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని సమస్తం సాధ్యం అంటాం. నమ్మకంగా జీవించాలి. నమ్మితే దేవుని కార్యాలు మనము చూస్తాం. నమ్మకపోతే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఇప్పుడు మనం ప్రార్థన చేశాం కదా, ఈ ప్రార్థన ఆమేన్ అన్నారు అంటే ఆ ప్రార్థన మీరు ఆమేన్ అన్నాక ఇది యేసు క్రీస్తు నామంలో మీరు పొందుకొని ఉన్నారు అని నమ్మితే ఖచ్చితంగా కార్యాన్ని చూస్తాము. లేకుంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నమ్మకం లేకపోతే ఆ ప్రార్థనకు ప్రతిఫలం, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏమీ రాదు. కానీ నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విన్నాడన్న నిశ్చయిత నీ హృదయంలోకి రావాలి. అప్పుడే నీ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి నమ్మకం కావాలి ఫస్ట్. నమ్మకత్వం లేని వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, నమ్మకం లేకపోతే ఎంత చర్చిలోకి వచ్చినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, గంటల తరబడి ఇంత పొడుగు ప్రార్థన చేసినా దేవుని జవాబు మనకి రాదు. కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6 నుంచి 18 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము అందరిని దీనినమ్మ. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము తీసారా? 35వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం 18 వరకు. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదనియు మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు వెత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కొండనే కూడదు. మీరు పరవాసము చేయి దేశంలో దీర్ఘాయుష్వంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు. ద్రాక్షవనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియన్ల దండునకును భయపడి మనం యెరూషలేముకు పోదము రండని మేము చెప్పుకుంటుమి గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా,
నీవు వెళ్ళి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకునే ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని. చాలు అమ్మ, ఇక్కడ దేవుని వాక్యంలోకి మనం వెళ్ళాం. ఇక్కడ దేవుని బిడ్డలారా, రెకాబీయుల కుటుంబం గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. రెకాబీయులు మరి అభినాదాబు దేవుడు ఆజ్ఞాపించాడు ఏమనంటే, మీరు ద్రాక్షారసమైనను త్రాగవద్దు, ఏ అపవిత్రమైన పని మీరు చేయవద్దు అని చెప్పేసి దేవుని యొక్క మాట వాళ్ళకు తెలియజేసినప్పుడు, ఇక్కడ మనం పైన వచనాలు చదువుకుంటే, ఓషియా కుమారుడు యోధారాజని యెహోయాకీం ఏం చేశాడంటే, వీళ్ళు దేవుని మందిరంలో ఒక గదుల్లో వాళ్ళకి ద్రాక్షారసం తీసుకెళ్ళి వాళ్ళకి తాపించమని వీళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఈ ద్రాక్షారసము మేము ముట్టుకొనము, ఈ ద్రాక్షారసం మేము తాగము. ఎందుకంటే మా తండ్రి మా పితరుడైన మా యొక్క పితరులు మాకు తెలియజేసింది ఏంటంటే మేము ఈ ద్రాక్షారసము తాగకూడదని మాకు తెలియజేశారు, కాబట్టి మేము దీనిని ముట్టుకోమని చెప్పేసి అందరూ ప్రత్యేకంగా బైబిల్లో రెకాబీల గురించి ఎందుకు తెలియజేశాడు దేవుడు అంటే, వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. అందరూ ఆ ద్రాక్షారసం తాగినా వీళ్ళు మాత్రం మేము తాగము, మేము ముట్టుకోము. ఎందుకంటే మేము దేవుని యొక్క మాటకు మేము విధేయత కలిగిన వారుగా. అంతేకాదు కానీ మా తల్లిదండ్రులు మా పితరులు ఏ మార్గంలో నడిచారో, వాళ్ళు ఎలాగైతే మాకు బోధించారో దాన్ని మేము విని దాని అనుసారంగా మేము నడుస్తాము అని చెప్పేసి ఒక నిశ్చయత వాళ్ళ హృదయంలో కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా దేవుని వాక్యాలు వింటున్నాం కదా, దేవుని సన్నిధిలో మనకి మన తల్లిదండ్రులు చాలామంది మనం పిల్లలకి ఏది బోధిస్తామో అదే వాళ్ళు చాలామంది యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఏదైతే వాళ్ళకి తెలియజేస్తామో వాళ్ళు కూడా అలాగే ముందుకి వెళతారు. ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అది నేర్చుకుంటారు. మనము ఏదైతే వాళ్ళ జీవితంలో మనం ఎలా నడుస్తామో వాళ్ళు అలా నడుస్తారు. మనం ఎలాగ గొడవాడుకుంటామో వాళ్ళు అలాగే గొడవాడతారు. మనం ఎలా మాట్లాడతామో వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే ఏంటి, ఇక్కడ నేర్పించే విధానం వేరే ఉండాలి. ఇక్కడ ఈ రెకాబీయులకి ఎవరు తెలియజేశారు? ఇక్కడ ఒక యోధ, ఒకసారి చదువుకుందాం. యెహోవా మందిరంలో దైవజనుడకు అమ్మ 4వ వచనం చదువమ్మ ఒకసారి. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగద్దల్య కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయాషయ గదికి పైగా ఉండెను. నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగులని వారితో చెప్పగా, వారు మా పితరుడైన రెకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైను మీ సంతతి వారైను ఎప్పుడూ ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. చూసారు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, మీరైనను మీ సంతతి వారైనను మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా ఈ ద్రాక్షారసము తాగకూడదని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఎప్పుడో చెప్పాడులే, ఎప్పుడో విన్నాంలే, చేస్తే ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దాని నుంచి బయటికి వచ్చే అవకాశం మనకి ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు చూస్తున్నారు,
దేవుడు చూస్తున్నాడా? ఆ దేవుడు ఎక్కడ చూస్తే ఇక్కడ ఉన్నాడంటవా? కొన్నిసార్లు చర్చిలోనే ఉంటారు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయం కూడా కొంతమందికి ఉండదు. దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడే హలో ఓకే నేను బయటికి వెళ్ళిపోవటం. ఎందుకని? దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయము ఉంటే అది ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడి, ఎందుకు మాట్లాడాలి అనేది ఆడ తెలుసుకుంటారు వాళ్ళు. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. మందిరంలోనే ఉంటారు, మందిరంలోనే వస్తారు, మందిరంలోనే కొన్ని జరిగిస్తూ ఉంటారు. నేను చూశాను చాలా చాలా చోట్ల, కాదు చాలా చోట్ల చాలా చోట్ల చాలా చోట్ల, మళ్ళీ ఇక చెప్పకూడదు అనుకోండి, అలా ఎన్నో. ఎందుకంటే మందిరంలోకే వస్తారు, మందిరంలోనే వాళ్ళ అంటే ఎంత భయం లేని భక్తి జీవితం జీవిస్తారు తెలుసా? భయం లేని భక్తి జీవితం జీవిస్తారు. వాళ్ళకి భయము భక్తి లేని వాళ్ళుగా మందిరంలోకి వచ్చి కొంతమంది యూట్యూబ్ ఆన్ చేసి ఏం చూస్తారు? వాక్యం వినరాళ్ళు ఇవి చూసుకుంటా ఉంటారన్నమాట. లాగి 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 చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కొద్దిమంది యవనస్తులు, ఇంకా కొద్దిమంది ఫోన్లో మాట్లాడుకోవటం మొదలు పెడతారు, లేదా వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు ముచ్చట్లు ఆడుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ మనం ఎక్కడున్నాము? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామన్న సంగతి మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ పాటలు పాడమంటే ఎక్కడ లేని చక్కగా పాటలు పాడతారు. అసలు అబ్బో ఇక చెప్పలేము పాటలు పాడటంలో మాత్రం. ఎందుకంటే అంత పరిశుద్ధమైన పాటలేక ఇంకో రెండో పాట ఉంది, ఇప్పుడు మనం కూడా పాడుతున్నాం కదా, అంత సిలువు పాటలే. అంత సిలువు పాటలు యేసుప్రభుని సిలువేసేది మనమే, సిలువ వేస్తుంది కూడా మనమే. ఎందుకంటే సిలువు పాటలు పాడుతున్నాం అంటే ఆయన ఆల్రెడీ ఒకసారి సిలువ వేయించుకున్నాడు, ఇప్పుడు మనం వేస్తున్నాం. అంటే ఏమీ లేదు, దానికి దీనికి తేడా ఏమి లేదు. వాళ్ళని తెలియకేశారు సిలువ, మనమేం తెలిసేస్తున్నాం సిలువ, అంతే, ఏమీ లేదు. మందిరంలో కూర్చొని కూడా దేవుని సన్నిధిలో ఉన్నామన్న సంగతి కొంచెం కూడా ఆలోచించకుండా ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఎవరి పద్ధతులు వాళ్ళకే, ఎవరి యొక్క స్థితి వాళ్ళకే కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ నేనైతే ఒక మాట చెప్పగలను, నిజంగా వాళ్ళ పితరులు వాళ్ళతో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇదిగో నీవైనను నీ సంతతి వారైనను నీ కుటుంబస్తులు కానీ నీ జీవిత కాలంలో నీ పిల్లలు కూడా ఏం చేయకూడదు? ద్రాక్షారసాన్ని మీరు తాగకూడదు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని ముట్టుకోవటానికి కూడా వాళ్ళు తీసుకొచ్చి, అబ్బా ఎంత ద్రాక్షారసమో, చాలా మరి పెద్ద గిన్నెలు తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు. ఇదిగో ఇది మీరు తాగండి, ఇది మీరు తాగండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక్క మాట అంటున్నారు, ఇది మేము తాగం, మాకు వద్దు, ఎందుకంటే ఇది మేము తాగకూడదు అని చెప్పేసి మా యొక్క తల్లిదండ్రులు, మా పితరులు మాకు చెప్పారు. ఇది మా దేవుడు వాళ్ళకి చెప్పిన ప్రకారంగా మేము కూడా అలాగే దేవుని చిత్తములో మేము నడవాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, అది నమ్మకత్వం అంటే, అదే నమ్మకత్వం అంటే. ఏమి చెప్పటం అంటే ఆడు చెప్పటం అంటే కాదు, కానీ నిజంగా దేవుడు నీకు చెప్తాడు, ఇది నువ్వు చెయ్యబాకమ్మా, ఇది మందిరం అమ్మా. నువ్వు మందిరంలో ఉన్నా బయట ఉన్నా ఒక నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త. మనం కూర్చునే తెలుసు ఆయనకి, మనం నుంచునే తెలుసు, మనం మాట్లాడే తెలుసు, మనల్ని ఆయన చూస్తున్నాడు. మన తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసు, మన పెదవుల గుంట మాట రాక మునిపే ఆయనకి తెలుసు. ఎందుకంటే నువ్వు గుసగుసు మాట్లాడితే దేవుడు తెలియదంటవా? తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావు ఆయనకి గుసగుసలు అని చెవులు అంటే ఈ పక్కన వాళ్ళకి వినపడకపోవచ్చు, కానీ నా పక్కన నేను ఎప్పుడు విజయవాడ అంటే, ఇసనపేట అంటే, నూజివేడ్ అంటే చాలా ఊర్లు వెళ్ళొస్తూ ఉంటాను కదా. నేను ప్రార్థనలకు వెళుతూ వస్తూ ఉంటాను కదా, నా పక్కనే కూర్చుంటారు యవనస్తులు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు ఎంత విందామన్నా కానీ చిన్న మాట కూడా నాకు వినపడదు. మళ్ళీ నా పక్కనే కిటికీ పక్కన కూర్చుంటారు యవనస్తులు. అమ్మో ఇట్ట మాట్లాడతారు, నేను హలో అని మాట్లాడుతున్నా పెద్దగా. ఎంత మెల్లంగా మాట్లాడుతున్నారు, ఎంత మెల్లంగా మాట్లాడతారు, ఎట్లా వినపడుతుంది అసలుకి, అట్టోళ్ళకి ఎట్లా వినపడుతుంది అబ్బా వీళ్ళు మాట్లాడే మాట అనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, ఎంత చిన్నగా అసలుకి పెదవులు మాత్రమే ఇలా అంటే కానీ
అర్థం కావట్లా. ఆ పెదవులు ఎట్లా అంటా ఉంటే కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అది ఎలా వినపడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు నేను పక్కనే కదా కూర్చుంది, సీటు ఒకే సీట్లో కదా కూర్చుంది అని. సర్లే మనకెందుకులే అని చెప్పేసి నేనేదో ఇంకొక ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ నా పని నేను చూసుకుంటూ వచ్చేస్తాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిజంగా దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనతో, ఆయన సర్వ సృష్టికర్త, సర్వము ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు, సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉండగలిగిన వాడు. ఆయన అంతటా ఉండగలిగిన దేవుడు అయితే వాళ్ళు అనుకోవచ్చుగా, ఇక్కడ దేవుడు, ఆ దేవుడు చూడట్లేదు, ఒక్కసారిగా తాగుదాంలే, వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు తాగితే ఏమైందని చెప్పేసి అనుకోలేదు. కానీ దేవుని బిడ్డారా, వాళ్ళు నమ్మకంగా బ్రతుకుతున్నారు, నమ్మకంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు తాగవద్దు అన్న మాటకు వాళ్ళు లోబడి దాన్ని ముట్టుకోవడానికి భయపడ్డారు. మేము ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మేము దేవుని మాటకు లోబడుతున్నాము, దేవుని వాక్యానికి అనుసరిస్తున్నాము, మేము ఇల్లు కట్టుకోవట్లేదు, మేము ధనాన్ని సంపాదించుకోవట్లేదు, మా కోసం అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చు, ఏది మేము దేనికోసం మేము ఎంపర్లాట్లేదు, దేనికోసం మేము ప్రయాసపట్టలేదు. కానీ దేవుని మాట కొరకు మేము నమ్మకంగా బ్రతుకుతున్నామని చెప్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పారు తెలుసా, 14వ వచనంలో, ద్రాక్షరసం తాగవద్దని రెకాబు కుమారుడైన యెహోయాదాబు తన పితరుడు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటి వరకు తమ పితరులు ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగుకున్నారు. అయితే నేను పెందల కడల లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. నా మాట వినట్లేదు. చూసారా ఏం చెబుతాంట, వీరైతే ద్రాక్షారసం అయితే తాగకపోకుండా ఉంటున్నారు కానీ, తాక్కొని ఉన్నారు కానీ ఏం చేస్తున్నారు, నేనంటే ఎవరు, దేవుడు పెందల కడనే లేచంట. పెందల కడ లేచంటే ఎక్కువనే లేచి 4 గంటలకే లేచి ఆయన ఎవరి దగ్గరికి వస్తున్నాడు, అంశయ్య దగ్గరికి, సింధు దగ్గరికి, జ్యోతి దగ్గరికి, సుశీల దగ్గరికి, మరి కుమారక్క దగ్గరికి, ఇలాగ అందరి దగ్గరికి వచ్చి ఎవరు నా మాట వింటారని చెప్పేసి అందరి దగ్గరకు వస్తే ఆయన మాట్లాడాలని ఆశపడుతుంటే ఎవరు కూడా ఆయన మాట వినట్లేదంట. నేను పెందల కడే లేచి నేను మీ వద్దకు వస్తున్నాను, నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నేను మీతో మాట్లాడి నాకు సంతోషము. దేవునికి మనతో మాట్లాడతామంటే చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మనము 7 గంటలకి ఇక్కడ అంటే కరెక్ట్గా ఆయన 7 గంటలకి ముందే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. నువ్వు ఒక సమయాన్ని నియమించుకుంటే ఆ సమయము దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఈరోజు 4 గంటలకు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, అయ్యా నేను ప్రార్థన చేసుకోవాలి, ఒక మాట దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నావు అనుకో, ఆ సమయంలో దేవుడు నీకంటే ముందు వచ్చి ఈరోజు సుగుడు నాతో ఈ మాట చెప్పింది కదా, సుగుడు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి అనుకున్నాడు. అప్పుడు నువ్వు ఇంకా నిద్రపోతుంటే దేవుని ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. ఎందుకు దుఃఖపడుతుందంటే నీవు లేచి ఆయన మాట వినటానికి వేగిర పడట్లా, నీలో ఆతృత లేదు ఆయన మాట వినాలని, నీలో తపన లేదు, ఆయన నీతో మాట్లాడాలని ఆయన నీ ఎద్దుకు వస్తే ఆయన మాట వినటానికి నువ్వు సిద్ధముగా నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదువుదాం ఒకసారి. మరియు పెందల కడలు లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి క్రియలను చక్కపరుచుకొని ఎడల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించుతుని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. మీరు మీ పితరులు చెప్పిన మాట విన్నారు కానీ ద్రాక్షారసం తాగొద్దంటే తాక్కోకుండా ఉన్నారు, కానీ మీరు నా మాటకు విధేయులయ్యి నా మాటకు లోబడి మీరు నా మాట ప్రకారంగా మీ దుర్మార్గపు పని
దుర్మార్గపు పనులు, మీ అనాలోచనలు, మీ అసూయలు, మీ ద్వేషాలు, మీ కక్షలు, మీ యొక్క కుట్రలు, మీలో ఉన్న అసూయ, ఓర్చుకోలేనితనం, ఇవన్నీ విడిచిపెట్టి మీరు నా మాట వింటారేమో అనుకున్నాను. కానీ మీరేం చేస్తున్నారు? మీ దుర్మార్గపు పనులు మీరు వదిలిపెట్టి రాట్ల ద్రాక్షారసం ఒకటి దాక్కొనుడు సరిపోయిందా? అమ్మో మేము కోడి మాంసం అంటుకోము ఈ 40 రోజులు, అమ్మో మేము కోడి నీసు అంటుకోము, కోడిగుడ్డు అంటుకోము, లేకుంటే అమ్మో మేము ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. మేము ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నాం? మనం ఉపవాసం దేవుడు చెప్పాడా? నా కోసం ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడా? చెప్పలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు కుమార్తెలారా, పిచ్చి మొహాలారా, నా కోసం ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడుగుండి. మీరు నా కోసం ఏడ్చేదేంటి? నేను మిమ్మల్ని చూసి ఏడుస్తుంటే, మీకోసం ఈ తన్నులు తింటుంటే, మీకోసం నేను ఇటు గాయపరచబడుతుంటే, మీకోసం నేను ఇటు గాయాలు పొందుతుంటే, మీకోసం ఉమ్ము ఊపించుకుంటుంటే, మీకోసం గుద్దించుకుంటుంటే, మీకోసం నేను అంత దెబ్బలు పడుతుంటే కూడా మీకోసం మీరు ఏడ్చి మీ పిల్లల్ని సరి చేసుకొని, మీ కుటుంబాలను సరి చేసుకొని, మీ బతుకులు సరి చేసుకుంటారేమో అని చెప్పేసి నేను ఎంత ప్రయాసపడుతుంటే మీరు మాత్రము అది విడిచిపెట్టలా. కాకపోతే ఏమంటే హల్లెలూయా అంటాము, హోసన్నా అంటాము, ఇంకేమన్నా నోరు పోయిందాక గంతులు వేస్తూనే ఉంటాము. కానీ దుర్మార్గపు పనులు మందిరంలో మాత్రం విడిచిపెట్టే స్థితి మాత్రము లేదు. నా సొంత మాటలు కాదు దేవుని బిడ్డలారా. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, ఎలాంటి పద్ధతులు మనం కలిగి ఉన్నాము, ఎలాంటి తలంపులతో మనం జీవిస్తున్నాము, ఏ రకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళైతే అతను చెప్పిన అలా తండ్రి చెప్పిన మాట ప్రకారము, అభినాదాబు చెప్పిన మాట ప్రకారం ఏమన్నాడు? మేము ద్రాక్షరసం ముట్టుకోము, మాకు తండ్రి మాకు ఆజ్ఞాపించాడు అని. అమ్మో నిజంగా ఎంత పరిశుద్ధులో, ఎంత పవిత్రమైన వాళ్ళు అనుకుంటుంటే చివరికి దేవుడు వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? మీరు దుర్మార్గపు పనులు చేస్తున్నారు, మీరు నా మాట మీరు వినట్లా. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడికి హఠాత్తుగా మరణం వస్తుంది. ఎన్నిసార్లు గద్దిస్తున్నాడో దేవుడు, ఎన్ని రకాలుగా వాక్యం చెప్పిస్తున్నాడు దేవుడు. అయినా యథా రాజా తదా ప్రజ, యథాస్థితి వాళ్ళ జీవితం అలాగే కొనసాగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్క మార్పు లేని జీవితాలు బ్రతుకుతున్నారు. చాలామంది మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. ఒక్క మాట ప్రకారంగా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తాము అనుకుంటే మార్పు లేకోకుండా చక్కగా ఎంతో అందంగా తయారయ్యి మందిరంలోకి ఉరుకులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. వస్తుంటే కొద్దిమంది నన్ను అడుగుతారు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అంటారు. అమ్మగారు ప్రార్థనకి వెళ్తున్నారా వాళ్ళు అంటారు. వెళ్తున్నారు అంటాను. తర్వాత కొంచెంసేపు ఉండ చూడని తర్వాత అంటారు, ఒరు బాబా నువ్వు మార్చుకోరా, వాళ్ళ జోలు మనకెందుకురా అంటే, ఇలాంటి వాళ్ళు చూసి నేను చర్చిలోకి ఏం రమ్మంటావు అని అడుగుతారు నన్ను. ఇలాంటి వాళ్ళు చూసి మమ్మల్ని చర్చిలోకి ఏం రమ్మంటారు? మొదట వాళ్ళు మారమని ఫస్ట్. ఎంత వాక్యం వింటున్నారు, ఎంత చక్కగా మందిరంలోకి ఎంత వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పాస్టర్ గారు, ఎంతమంది దైవజనులు తీసుకొస్తున్నారో దైవ సేవకులు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడో దేవుడు. కానీ వాక్యాన్ని ఆయన మాట వినట్లా, ఆయన మాట వినట్లా. వారు బాబు నువ్వు చేయబాకంటే అదే చేస్తున్నారు, అమ్మ నువ్వు చేయబాకంటే అదే చేసి చూపిస్తున్నారు. అదే వాళ్ళ జీవితం. మందిరంలోకి వస్తున్నారు, చక్కగా తెల్లచీర కట్టుకుంటారు, అబ్బో ఎంత చక్కగా బల్లారాధన ఉంటారు. కానీ అదేంటి మనం దేవుని మందిరంలోకి వచ్చి చక్కగా సంస్కార ఆరాధనలో పాల్గొని సంస్కారం తీసుకుంటూ ఉంటారు. మొన్న పాస్టర్ గారు చెప్తుంటే నేను అదే ఎంత ఇదనిపించిందంటే, పస్కా దానిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఎంత పరిశుద్ధంగా తీసుకోవాలో తెలుసా? ఎంత పరిశుద్ధంగా తీసుకోవాలో తెలుసా? లేకుంటే అది మరణానికి పాత్రులు అవుతారు. పరిశుద్ధత లేకుండా ఏదో క్యాజువల్గా వచ్చి తీసుకుంటే దేవుని సన్నిధిలో ఒక్కళ్ళన్నా దుఃఖపడి, అయ్యా నన్ను క్షమించు, ఈ వారమంతా దేవుని నేను
ఎక్కడో నేను నోటి ద్వారాను, తలంపు ద్వారాను, క్రియల ద్వారాను, ఎక్కడో నేను ఏదో ఒక విషయంలో ప్రభా నేను మనుషుల మధ్యలో జీవిస్తున్నానయ్యా, ఏదో ఒక మాటలోనైనా నేను పడిపోయే ఉంటాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేసుకొని తీసుకుంటారేమో అని చూస్తుంటే వస్తున్నారు, తీసుకుంటున్నారు, పోతున్నారు. కానీ ఒక్కళ్ళు నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నాకు అది ఫోన్లో ఫోటోలు తీసేది కూడా నాకు తెలియదు అసలుకి, నిజంగా చెప్పాలంటే. తర్వాత బయటికి వెళ్ళాక నన్ను నా ఫోన్లో ఆ ఫోటోలు తీసి చూపిస్తున్నారు, ఇదిగో నువ్వు అని. అది ఎప్పుడు తీశారురా అంటున్నా నేను. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నేను అర్హురాల్ని కాదు ప్రభువా, నేను యోగ్యురాల్ని కాదయ్యా, విస్తారమైన మాటలు మాట్లాడుతున్నానేమో, విస్తారంగా నేను దూషిస్తున్నానేమో, విస్తారంగా కొద్దిమంది నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమందిని ఎలాంటి మాటలు మాట్లాడతారు, భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మాటలు ఎంత బూతులు అంటే నేను వింటాను, అవన్నీ సరి చేసుకోవాలి కదా దేవుని సన్నిధిలో. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు నేను పెందల కాడే మీ వద్దకు వచ్చాను, మీరు నా మాట వినకపోగా ఒకవేళ విని మీ దుర్మార్గపు మాటలు, మీ దుర్మార్గపు నడత విడిచిపెడతారేమని చెప్పేసి నేను మీతో మాట్లాడాలనుకుంటే మీరు నా మాట వినట్లేదని చెప్పేసి దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నీవు ఒక ద్రాక్షారసం తాగటంలోనే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, కానీ కడమ విషయాలన్నింటిలో కూడా ఏమైపోయారమ్మ, వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు మనకు మాదిరి, మనకు మనుషులు మాదిరి కాదు, నాకు మాణిక్యం మాదిరి కాదు, నాకు కుమారక్క మాదిరి కాదు, నాకు అయ్యగారు మాదిరి కాదు. ఎందుకంటే నాకు మాదిరి ఎవరంటే యేసయ్య. ఆయన ఏం చెప్పాడో అది మనం నడుచుకోవాలి. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా కొంత కాకపోతే కొంతైనా కొద్దిగైనా మన జీవితాలు అలా మలుచుకుంటూ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి లోకంలో. ఈ మహా కాకపోతే ఈ 70 సంవత్సరాలు బ్రతికినా, లేకుంటే 50 సంవత్సరాల్లో చనిపోయినా, 30 సంవత్సరాల్లో చనిపోయినా, 20 సంవత్సరాల్లో చనిపోయినా, పరలోకాన్ని దక్కించుకోవటం కోసం మనము ఆయన మాటకు మనం ఏమవ్వాలి? విధేయత చూపించేవారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకు మనం విధేయత చూపించేవారుగా ఉండాలి. నమ్మకంగా జీవించుదాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, మీకు జీవ కిరీటం ఇచ్చేది. ఏమిస్తాడంటే దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు అంటే చనిపోయే వరకు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు దేవుని బిడ్డలారా. ఇక్కడ సంఘము వారితో మాట్లాడుతున్నాడు. స్మరణ సంఘము అక్కడ చదివామా పైన ఒక మాట, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ చలవిస్తున్నాడు. మొదటివాడును కడపటివాడును మృతుడై మరలా బ్రతికినవాడు. ఆగమ్మ ఒక మాట, ఈ 3 విషయాలు ఎక్కడ ఎందాం. ఒకటి మొదటివాడు, 2వ కడపటివాడు, 3 మృతుడు అంటే ఎవరు? చనిపోయి తిరిగి లేచిన వాడు చెబుతున్నాడు. ఎవరంటే యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే తిరిగి లేచిన వాడు. ఆయన చెప్తున్న మాటలు, ఎవరు చెబుతున్న మాటలు? నేను చెప్తున్న మాటలు కాదు, ఆయన చెబుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నమ్మకంగా ఉండు, నీవు మరణము వరకు నమ్మకంగా ఉండు. నువ్వు ధనికుడివే, నువ్వు అన్నీ కలిగి ఉన్నావు, నీకంతా బాగానే ఉంది, నేను ఎరుగుదును, నువ్వు ధనవంతుడివే. ధనవంతుడు అని చెప్పుకొచ్చు యూదులు కాక సాతాను సమాజ
చెప్పువారు నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమ నేను భయపడకము. అంటే ఇక్కడ అన్నాడు, కొద్దిమంది సాతాను యొక్క సంబంధులు నిన్ను శోధించుటకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీ పక్కనే ఉంటారు. నీవు మంచోడివే, నీవు మంచిదానివే, కానీ నీతో ఉండేవారు కొద్దిమంది బయలుదేరతారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నిన్ను దూషిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను అనేక రకాలుగా నిన్ను శ్రమ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారని దేవుడు చెబుతున్నాడు. అయినా పర్వాలేదు, నిన్ను ఎవరు నిందించినా బాధపడబాకు, ఎవరు దూషించినా బాధపడబాకు, ఎవరు నిన్ను శ్రమ పెట్టి నిన్ను అనేక రకాలుగా నిన్ను పిండాలని ప్రయత్నించినా నువ్వు బాధపడబాకు, భయపడబాకు. నేను చెప్తున్నాను, నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉంటావో నీకేమిస్తానంటున్నాడు, జీవ కిరీటం. నమ్మకం లేకుండా జీవ కిరీటం ఎవరైనా పొందుకుంటారా? పొందుకోలేరు. పేతురు రాసిన పత్రికలను శోధింపబడిన మేరట నువ్వు సువర్ణముగా మారుతావు. ఇంకొక మాట ఏముందో తెలుసా, నీవు శోధన సహించేవాడు ధన్యుడు, వాడు శోధనలో నిలిచిన వాడైతే వానికి దేవుడు ప్రభువు తానికి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడమ్మా, నీవు శోధన సహించి శోధనలో నువ్వు నిలిచి ఉంటే ప్రభువే వారికి జీవ కిరీటాన్ని. ఇక్కడేమన్నాడు, నీకు నేను జీవం ఎప్పుడు వరకు అంటే నువ్వు నమ్మకముగా ఉండు, నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు అంటే చనిపోయే వరకు, నీ మరణంలో కూడా నువ్వు నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించు. అంతే తప్ప ఏదో దైవ సేవకుల ముందు నమ్మకంగా ఉండట్టు నటించొద్దు, లేకపోతే బయటికి వెళ్ళి నేను నమ్మకంగా ఉన్నది నువ్వు అనుకుంటాం కాదు, కానీ నమ్మకంగా ఉండటానికి ప్రయత్నిస్తాం దేవుని బిడ్డలారా. అప్పుడు నీకు జీవ కిరీటం దేవుడిస్తాడు. అది నీకు కిరీటం కావాలి అనుకుంటే, కిరీటం కావాలంటే శ్రమ నువ్వు ఖచ్చితంగా పొందాల్సిందే, శ్రమ నువ్వు పొందాల్సింది. ఇక్కడ ఏమంటారు, శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయబోతున్నాడు. నిజంగా నువ్వు నమ్మకంగా దేవుళ్ళో ముందుకెళ్తుంటే నీకు శోధన వచ్చింది. నీ శోధన వచ్చిందంటే నీకు శోధన వస్తుందంటే ఏంటి, అపవాది నీకు శోధిస్తున్నాడంటే ఏంటి, నీకు జీవ కిరీటం నీ దగ్గరలో ఉంది, నీకు జీవ కిరీటం దగ్గరలో ఉంది. శోధన లేకపోతే నీకు జీవ కిరీటం లేనట్లే. అంటే నువ్వు శోధనలో ఉన్నావు, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది అనుకుంటే కష్టం చూసి భయపడబాకండి. నాకేనా ఈ శోధనలో, నాకేనా ఈ బాధ, నాకేనా ఈ దుఃఖం, నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ అప్పులు, నాకేనా ఇట్లాగా, నా పిల్లలు ఎలా అయిపోతున్నారేంటి, నీ ఎంత ప్రార్థన చేసినా వేయట్లేదు, నా కుటుంబం అంతా ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి బాధపడుతుంటే అన్నాడు, నీకు జీవ కిరీటం ఉంది, నిలబడు, నమ్మకంగా ఉంటే నేను ఇస్తాను, నీకు తప్పకుండా నేను నీకు ఇస్తాను. అయితే నువ్వు ఎలా ఉండాలి అంటే సహించు, ఓర్చుకో, నిలబడి ఓర్చుకో. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కన్నీరైనా పర్వాలేదయ్యా, నీవు నాకున్నావు, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా వెంబడించిన బంధువు కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా.
తెలిసి ఉన్నాడు. శోధనలో ఆయన నిలబడి భరించి ఆయన అన్నాడు, నేను శోధన గుండే వెళ్ళాను, నీవు కూడా శోధన గుండా వెళ్తున్నట్లయితే భయపడబాకు. నేను విజయశీలుడై తిరిగి లేచాను. పునరుద్ధానపు శక్తితో నేను తిరిగి లేచిన దేవుణ్ణి. అదే పునరుద్ధానపు శక్తి నీకు నేను ఇస్తాను. నువ్వు కూడా తిరిగి లేస్తావు. ఏ స్థితిలోనూ పడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి బాధలో నీవు ఉన్నా, యేసుక్రీస్తు రక్తంలో నీకు విజయము కలుగుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పునరుద్ధానపు శక్తిలో దేవుడు అద్భుతాన్ని గృహంలో జరిగించబోతున్నాడు. ఆయన అట్టి కార్యముని ఇంట్లో జరిపించాలని ఆశపడుతున్నాడు. అయితే అట్టి శక్తిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. అట్టి గొప్ప ధన్యత నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు దేవుడు. అయితే నువ్వు ఆయన మాట వింటావా? ఆయన మాట ప్రకారం పెందల కడిన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించు. ఆయన మాట ప్రకారం నీలో ఇంకా ఏమి దాగి ఉందో, ఏది నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, ఏది నువ్వు ఇంకా నీ జీవితంలో దాన్ని కొనసాగిస్తున్నావు, దాన్ని విడిచిపెట్టు. ఆ దుర్మార్గపు పని విడిచిపెట్టు, ఆ దుర్మార్గపు ఆలోచన విడిచిపెట్టు, ఆ తలంపులు పక్కకు తీసేయి. నీ దేవుడి వైపు చూడు. నమ్మకంగా బ్రతుకు మరణము వరకు. నేను ఆయన తోడుగా ఉంటాడు. నేను శోధింపబడ్డాను, నేను శ్రమ పొందాను, నేను కష్టపడ్డాను, మరణము వరకు నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నేను నమ్మకంగా ఉన్నాను. నేను అందుకే పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు. మరి నీవు కూడా లేగాలి కదా పునరుద్ధానపు శక్తి. నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చనిపోయినా తిరిగి లేస్తాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా లేపుతాడు నిన్ను. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే, నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను కూడా పైకి లేపుతాడు. ఆయనతో పాటు ఆ గొల్గొతా ఆయన ఆ యొక్క ఒలీవల కొండ మీదకి అడుగుపెట్టి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులను ఆయన పైకి లేపుకొని సమాధుల్లో ఉన్నవారిని, బ్రతికి ఉన్నవారిని అందరిని తిరిగి లేపుకొని ఆయన నిత్యరాజ్యానికి. అయితే నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉండు. నీకేమిస్తాడు ఆయన? జీవకిరీటం. వీళ్ళు ఇచ్చేది, వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు పొగిడారు, వీళ్ళు పొగిడారు, అట్ట పొగిడారు, ఇట్ట పొగిడారు, నా గురించి మా అయ్యగారు మాట్లాడతారు, నా గురించి వాళ్ళు చెప్పట్లేదు, నా గురించి వీళ్ళు చెప్పట్లేదు అనుకోవాల్సిన అవసరమే. అసలు మనుషుల గురించి పట్టించుకోబాకు. నాకు తెలిసి దేవుని మాట కొరకు విధేయత బతుకు, విధేయత కలిగి జీవించు. ఆ కిరీటం నీకు, అందరికీ, మనందరికీ, నాకును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు తెలిసింది ఏంటంటే, నేను నేర్చుకునే భక్తి ఏంటంటే ఆయనతో నేను జీవించాలి. ఆయన ఇచ్చే బహుమానం, నేను మనుషులకు ఇచ్చే బహుమానాలు నాకు వద్దు. కాసేపు పొగుడుతారు, కాసేపు తిడతారు, కూసేపు ఎక్కడో పెడతారు, నేను తీసుకెళ్ళి తర్వాత డోమ్ని వేస్తారు కింద. ఎందుకు వచ్చి నీ బాధ? ఎవరి పొగడతలకి పడిపోను, ఎవరు ఏదని చెప్పినా కానీ సర్లే అని క్యాజువల్గా వెళ్ళిపోతాను. నేను పట్టించుకోను, అసలు ఏమి పట్టించుకోను, వెళ్ళిపోతూనే ఉంటాను. నా పని ఏంటో నేను చేసుకుంటాను, నా ప్రార్థన ఏంటో నేను చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాను, దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు, తిరిగి మళ్ళీ నేను ఇంటికి తీసుకొని వస్తాను తప్ప నేను దేవిని పట్టించుకోను. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. శ్రమైన, దుఃఖమైన, వేదనైన, కన్నీరైన, బాధైన, హింసైన, నిందైన, ఎలాంటి పరిస్థితి ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి లేమైన, కొరతైన, బాధలైన, రోగమైన ఆయన నాతో ఉన్నాడు. కనుక నేను దేనికి నేను భయపడను. దేనికి ఇక్కడ చెబుతున్నాడు, నీవు భయపడబాకు, నీ పక్కనే ఉంటారు నిన్ను శోధించటానికి. ఇప్పుడు మనకు శోధనలు మొదలవుతాయి. ఎందుకంటే రాబోయే దినాలు భయంకరంగా ఉన్నాయి. మొన్న మా వదిన మేమందరం మాట్లాడుకుంటున్నాం. నిజమే, క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తున్నారు, చాలా హింస వస్తుంది, చంపేస్తున్నారు దైవ సేవకుల్ని. మరి ఎంతో మందిని సువార్త ప్రకటించే వాళ్ళని, దేవుణ్ణి నమ్మను అని చెప్పినా సరే వాళ్ళని చంపేశారు. నాకు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పినా వాళ్ళని చంపారు. అలాంటి స్థితి ఇప్పుడు కలుగుతుంది. మనకు రాబోయే దినాలు అలాంటి స్థితి మనము చూడబోతున్నాం. అందుకని దేవుడు అన్నాడు, నీకు మరణము వరకు నువ్వేం చేయాలమ్మా? నిజముగా నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తూ యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బాప్తిసం తీసుకొని దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని బిడ్డగా నువ్వు ఉంటే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం కాదు కానీ నిత్యరాజ్యంలో జీవ కిరీటం కొరకు వాళ్ళు కొట్టినా, తిండి పెట్టకపోయినా మనకు రేషన్ ఉండదు. దేవుని బిడ్డలారా, మనకు రేషను
ఉండదు రాబోయే దినాల్లో. పాలు అన్నీ మనకేంటో తెలుసా, ఇక్కడ ఒక ఇంత సిప్పు పెడతారు. నా ఫోన్లో ఉంది, ఇప్పుడు అది తీసి చూపించడానికి కష్టం. ఇంత సిప్పు 666 అని చెప్పేసి రానున్న దినాలు దాన్ని అమలుపరుస్తారు. అది తీసుకొచ్చి ఇది ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మచ్చ కనపడుతుంది కదా, అట్లాగా అక్కడ ఇంజెక్షన్ ద్వారా దాన్ని లోపలికి పంపిస్తారు. పంపించి దాన్ని లోపల పెడితే నీవు బ్యాంకుకి వెళ్తావు. బ్యాంకుకి వెళ్ళి మన ఇప్పుడు రేషన్ కార్డు అదే మన బ్యాంక్ బుక్ తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యి ఇట్టు పెడితే చాలు, ఈ నంబర్ టకా 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 కంప్యూటర్లో అయిపోద్ది. అయిపోయిన తర్వాత నీకు ఎంత డబ్బులు కావాలో చెప్తే ఆ డబ్బు నీకు ఇచ్చేస్తారు. ఇది నీ పాలు దగ్గరికి వెళ్ళామనుకో, పాలు కావాలని నీ చెయ్యి అక్కడ పెడితే అక్కడ దానిలోంచి నీ అకౌంట్ నెంబర్ దాంట్లో వాళ్ళకి కనిపిస్తుంది. కనిపించినప్పుడు దాని నుంచి వాళ్ళకి మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాగా ఈ యొక్క ముద్రని నొసటి మీద పెట్టాలనుకున్నారు, కుదరలేదు. ఇంకా పెద్దగా ఇంత పెద్ద తయారు చేశారు, అది కుదరలా. ఇప్పుడు ఎంత తయారు చేశారంటే ఇంత చిన్నది తయారు చేశారు. ఇంత చిన్నది నంబర్ని తయారు చేసి మన చేతిలోకి పంపించాలని ప్రయత్నిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికి నిత్యరాజ్యంలో చోటు ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే నరకానికి పాత్రలు. రానున్న దినాల్లో క్రైస్తవులకి ఈ శ్రమలు రాబోతున్నాయి, క్రైస్తవులకి ఈ కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న వాళ్ళు ఏదైనా పర్వాలేదయ్యా, మరణమైనా పర్వాలేదు, కానీ నేను నువ్విచ్చే జీవకిరీటం నేను పొందుకోవాలని చెప్పేసి అందుకే ఇక్కడ స్మరణ సంఘంతో చెబుతున్నాడు. నీవు నమ్మకంగా నిన్ను శోధించుటకు కొద్దిమంది మీలోంచి బయలుదేరుతారు. వాళ్ళు నిన్ను శ్రమ పెట్టాలని నేను ఎరుగుతున్నాను, నేను వింటున్నాను, వాళ్ళ మాటలు వింటున్నాను. వాళ్ళు నిన్ను బాధ పెట్టేది చూస్తున్నాను, వాళ్ళు నిన్ను కష్టపెట్టేది చూస్తున్నాను. కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా నీవైతే నమ్మకంగా ఉండమ్మా అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉంటావా? ఈరోజు నీతో అంటున్నాడు, అమ్మా నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు కిరీటం ఇస్తాను. నీకు నేను కిరీటం పెట్టి నా పక్కన నేను రాణిగా కూర్చోబెట్టుకుంటాను. నీవు నా కుమార్తెగా నిన్ను హత్తుకొని నా తొడల మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాను. అట్టి స్థితిని అప్పుడు అక్కడ ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ వేదన ఉండదు, ఏ శ్రమ ఉండదు. ఈ కష్టాలు, ఈ అప్పులు, ఈ బాధలు ఏమీ ఉండవు. ఆయనతో జీవించే జీవితం నీకు చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరణం వరకు నమ్మకంగా ఉన్నాం. ఇంకొక మాట చదువుకుందాం, నేను త్వరగా ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ మరి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం కూడా 24వ వచనం చదువుకుందాం. తోమా యేసు ప్రభుతోనే జీవిస్తున్నాడు. యేసు ప్రభు శిష్యుడు. అయితే యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పేసి తోమా వాళ్ళందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను తిరిగి లేస్తాను, పునరుద్ధానపు శక్తితో నేను లేచి మరలా మీ అందరికీ నేను కనిపిస్తాను, 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పేసి అందరికీ ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు 3 రోజులు ఆయన చనిపోయాడు. 3వ రోజు ఆయన తిరిగి మాట ప్రకారం లేచాడు. దేవుని బిడ్డలారా, 3 రోజులకే మర్చిపోతారు ఎవరైనా కానీ, 3 రోజులకు మర్చిపోతారు ఎవరైనా కానీ. మనిషిని కానీ, ముఖం కానీ, యేసు ప్రభు ఇంకొక రూపం లేదు. ఆయన పరిశుద్ధంగా లేచాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు, కానీ ఆయన మనిషిలాగే ఉన్నాడు. సేమ్ యేసు ప్రభు ఎలా పుట్టాడో, ఎలా పెద్దవాడై చనిపోయేటప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు యేసు ప్రభు. మరొక రూపం ఆయనకి లేదు. కానీ తోమా అంటాడు, నేను ఆయన చేతుల్లో ఏలు పెడితేనే తప్ప నేను నమ్మను అంటున్నాడు. నమ్మను అంటున్నాడు. ఎందుకని? అతనికి నమ్మకం లేదు. అంటే గాయాలు రేపితేనే నీకు నమ్మకం కలిగిద్దా? గాయాల్లో పూడిస్తేనే నీకు నమ్మకం కలిగిద్దా? దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది అంటారు, దేవుడు నాతో మాట్లాడితేనే దేవుడు ఉన్నాడని నమ్ముతా, దేవుడు నాకు ఈ విషయంలో కార్యం చేస్తేనే నేను దేవుడు నమ్ముతా, దేవుడు ఇది జరిగిస్తానే నా కోసం ప్రార్థన చేయమ్మా, మీ దేవుడు ఇది చేస్తాడా అని అన్నాడు. మొన్న ఒక ఆయన వాళ్ళ కాంట్లు నేను వాక్యం చెప్పి అక్కడ ప్రార్థన చేసి వస్తే పాపం ఆంటీ వాళ్ళు
ఇద్దరు అన్ని వాళ్ళు అక్కడ షాప్ కాడ నుంచున్నా. ఇక్కడ మన ఊరు కాదులే, వేరే ఊర్లో షాప్ కాడ నుంచున్నాను. ఆటో కోసం కానీ బస్సు వస్తుందని నుంచున్నాం. వాళ్ళు దన కొబ్బరి నూనె బాటిల్ తీసుకొని పరుగున వచ్చారు నా దగ్గరికి. అమ్మ ప్రార్థన చేయమని కొనుక్కున్నారు. ఉండు అని చెప్పేసి నిలబెట్టారు. అక్కడ షాప్ కాడ కొంచెం షాప్ లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన ఆయిల్ తీసుకొచ్చుకున్నారు. పట్టుకొని ప్రార్థన చేశాను. ఆయన అన్నాడు, మీరు ఏమైనా మంత్రపిస్తారా అన్నాడు. అంటే మేము మంత్రాలు ఏం చేయము అంకులు, చూడండి నేను మంత్రాలు ఏం చేయను, మీరే చూడండి అని చెప్పేసి నుంచొని ఆ నూనె తీసుకొని ప్రార్థన చేశాను. ఇది నేను చేసే ప్రార్థన అని చెప్తే అన్నాడు, తెల్ల ఎంటికలో నల్లగా అవుతాయా అన్నాడు. నేను అన్నాను, మరి నువ్వు పూజ చేస్తున్నావు కదా, నువ్వు చేస్తావా అన్నా. అమ్మమ్మో నేను అట్లా అనలేదు. మరి నువ్వు అందేంటి, మరి నువ్వు చెయ్యి, నువ్వు ఎన్ని పుట్టోలు పెట్టినావు కదా, ఇన్ని తగిలిచ్చును, అన్నీ వెలిగించును, మరి నువ్వు చేయి చూద్దాం. కానీ నేనైతే చెప్పగలను ఏంటంటే, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ నూనె నీకెక్కడన్నా బాధ ఉంటే, నీకేదైనా సమస్య ఉంటే, నీకేదైనా కష్టం ఉంటే, నీకెక్కడన్నా నొప్పి కలిగి ఉంటే ఇది రాసుకో, నిమిషంలో అది తగ్గిపోయిందని నువ్వే మరలా నేను మళ్ళీ వచ్చే వారం వస్తాను, నీ నోటుకుంటే ఆ మాట వింటాను అని చెప్పాను. దేవుని బిడ్డలారా, అలాగే ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున ఎంతోమంది సాక్ష్యం ఇస్తారు. ఈ రోజున నిజంగా ఆయన రాసుకున్న వెంటనే స్వస్థత. మనూరులో ఒక అమ్మాయి, పేరు చెప్పలే కానీ అనుకున్నంట, వెళ్ళాను ప్రార్థన చేశాను. ప్రార్థన చేయ అమ్మగారు అంది, నూనె ఇచ్చాను. 3 రోజులు కడుపు నొప్పి వచ్చిందంట. కడుపు నొప్పి వస్తే అమ్మాయి ఆ నూనె కొంచెం తాగిందంట. విపరీతమైన కడుపు నొప్పి, ప్రెగ్నెంట్ అమ్మాయి, అప్పటికి 6వ నెల. విపరీతమైన కడుపు నొప్పి, నైటు 12-1 గంట అప్పుడు వస్తుందంట. ఎవరికి చెప్పలేదు. చెప్పి మళ్ళీ ఉరుకులు పెడతాం హాస్పిటల్కి ఎందుకు, కొంచెం నూనె ఇచ్చింది కదా అమ్మగారు అని చెప్పేసి తీసుకొని రాసుకొని ఒక సుక్క వేసుకుందంట. నిమిషంలో ఆ కడుపు నొప్పి తగ్గిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిమిషంలో ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది నాకు అని చెప్పేసి ఉదయాన్నే నన్ను ఫోన్ చేసి ప్రార్థన చేద్దుగాని రా అని వెళితే అంటుంది, మీ దగ్గర ఇంత శక్తి దేవుని యొక్క ఇది ఉందని నేను ఎప్పుడు నిన్ను అనుకోలేదు. నిన్ను చూస్తే అలా కనిపించవు, కానీ నీవు చేసిన ప్రార్థన ఆయిలు ఎంత అని అమ్మాయి ఏడుస్తూ నన్ను క్షమించు మా అమ్మ అని ఇట్లా పట్టుకొని, నేను ఇంతుందని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి అమ్మాయి నా దగ్గర ఏడుస్తూ మరలా ప్రార్థన చేయించుకున్న. దేవుని బిడలారా, దేవుని స్తోత్రం. నేను గొప్పదాన్ని కాదు. దేవుడు అన్నాడు, మీలో ఎవరితో రోగులు వస్తున్న వారికి నూనె రాసి ప్రార్థన చేయను, ప్రభువే వారిని స్వస్థపరచును. నేను కాదు కానీ ఆయన స్వస్థపరుస్తాడు. మొన్న మీకు ఫోన్ గురించి చెప్పిన అక్క నిన్న సాక్ష్యం ఇస్తుంది. నేను యాక్సిడెంట్ అయి కింద పడ్డానమ్మా, యాక్సిడెంట్ అయి కింద పడ్డాను, పొద్దున చెబుతుంది. నేను యాక్సిడెంట్ అయి కింద పడితే బాగా కాలు వాపు వచ్చి నొప్పి వచ్చి చాలా ఇదైపోయాను. అయిపోతే ఏం జరిగిందంటే, నేను పడుకొని లేచి నడవలేని పరిస్థితులు ఉంటే నా దగ్గర ఉన్న ప్రార్థన ఆయిలు నేను మా అమ్మాయికి వీక్షతకి హాస్టల్లో పంపించాను. హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ రాసుకుంటారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు రాసుకుంటూ తగ్గిపోతుందని చెబుతున్నారంట. అందుకే 2 డబ్బాలు కొని అమ్మాయికి ప్రార్థన చేయించి పంపించేస్తున్నాను. నా దగ్గర కొంచెం కూడా లేదు. కింద వెళ్ళి రాధగారి దగ్గరికి వెళ్ళి ఆయిల్ తీసుకున్నాను. అమ్మ రాయమని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. వెంటనే ఆ యాక్సిడెంట్ అయిన నొప్పి ఏమైపోయిందో కూడా నాకు తెలియదు, కానీ నేను నార్మల్గా నడవటం మొదలు పెట్టానమ్మా అని దేవుని స్తోత్రం, హల్లెలూయా. నార్మల్గా ఒక చిన్న పాప మన ఊర్లోనే, మీరు అనుకోవచ్చు మనవరాలు, పాపకు బాగోలేదు, దురాత్మ పట్టింది, ప్రార్థన చేశాను, వదిలిపోయింది. అమ్మాయికి ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చా. ఆయిల్ ఇస్తే ఆ పాప రాసుకుందంట, తన ఫ్రెండ్స్కి ఇచ్చిందంట. ఒక అమ్మాయి బాగా తలనొప్పి వచ్చేస్తుందంట, తట్టుకోలేకపోతుందంట. తీసుకెళ్ళి ఆ పాప ఆయిల్ రాసిందంట. వెంటనే ఆ నొప్పి తొలిపోతే వాళ్ళందరూ అంటున్నారంట, ఈ ఆయిల్ ఎక్కడ తెచ్చినావు నువ్వు, మాకు కూడా తెచ్చిస్తావా అని అంటే, ఆ పాప ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి మా అమ్మని పిలిచి ప్రార్థన చేపి, అమ్మా
నూనె మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఆ పిల్ల వచ్చి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయే దేవుని బిడ్డలారా, నా గొప్పతనం కాదు కానీ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నమ్మితే, విశ్వసిస్తే నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. నమ్మాలి ఫస్ట్. అందుకే నమ్మికగా ఉండు. దేవునిలో నమ్మికగా ఉంటే నీవు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఇక్కడ తోమా దేవునితోనే ఉన్నాడు కానీ నమ్మకము లేదు. యేసు ప్రభుని అప్పుడే మర్చిపోయాడు. ఆయన వచ్చి ఎదర కనపడితే కూడా ఏమన్నాడు తెలుసా? ఆయనేనా అని ఒక అపనమ్మకముతో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన లోపలికి వచ్చి తోమా ఇట్రా, నీ చేతులు చాచి నా యొక్క గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నప్పుడు అప్పుడు ప్రభువా అని చెప్పేసి బహువేదంతో పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఆ తోమ యేసు ప్రభు కొరకు మద్రాసు పట్టణంలో బళ్ళెముతో, బళ్ళెం అంటే ఇలా పొడుగుగా ఉండి ఇటు ఇటు కొనలు ఉంటాయి, అలాంటి ఈట తీసుకొని తోమాని ఏం చేసి తెలుసా? డొక్కలో పొడిచి ప్రార్థన చేసుకున్న తోమాని డొక్కలో పొడిపించుకొని చనిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి నమ్మకం కోల్పోయాడు. రెండవసారి ఎలా ఉన్నాడు తెలుసా? మరణము వరకు, మరణములో కూడా అతను నమ్మకంగా బ్రతికి దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా అలాంటి నమ్మకత్వం కలిగిన వారుగా మనము జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల, నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో నేను చెప్పుచున్నాను. చదవమ్మా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి ఎద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు నీ బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా, అర్పించుచున్నప్పుడు ఏంటమ్మా అర్పణం, నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి ఇక్కడ కానికేస్తున్నావు కదా, ఇక్కడ కానికేస్తున్నప్పుడు నీకు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలిగే ముందు ఆ కానుక అక్కడ వదిలిపెట్టి అక్కడ నీకు జ్ఞాపకం ఏం చేయాలి? నీవు వెంటనే దాన్ని విడిచిపెట్టి క్షమాపణ కలిగి సమాధానపడి అటు తిరిగి వచ్చి నువ్వేం చేయాలి? లేకుంటే ఆ కానుక ఏంటైతే తెలుసా? వ్యర్థమే. నువ్వు ఇచ్చిన కానుక ఏమైపోద్దమ్మా? అందుకే శాస్త్రులు పరిచయులు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళ నీతి ఎలా ఉందంటే, పుదీనాలో ఇస్తారు, సోంపులో ఇస్తారు, జీలకర్రలో ఇస్తారు, కొత్తిమీరలో ఇస్తారు, అన్నిట్లో ఇస్తారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అమ్మంటే, వాళ్ళ హృదయాలు దేవునితో సమాధానముగా ఉండరు, ఇతరులతో సమాధానముగా ఉండరు. వాళ్ళ బ్రతుకుల్లో సరైన నీతి వాళ్ళు అనుకుంటారు, మేము 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాము, మేము ప్రతి దానిలో కూడా మేము దశంభాగాలు ఇస్తున్నాము, ప్రతి దానిలో కూడా మేము దేవుని మాట తూచా తప్పకుండా మేము బ్రతుకుతున్నాము అనుకుంటారు. కానీ వాళ్ళ యొక్క అర్పణ వ్యర్థమైపోతున్న దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు అర్పించే అర్పణ నీ హృదయార్పణ, నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే, నీ హృదయము దేవునితో ఐక్యపరచబడాలి. నువ్వు అర్పించాలంటే ఏం చేయాలి? నీవు మొదట నీలో ఉండదాన్ని నువ్వు సరి చేసుకొని అక్కడ విడిచిపెట్టి నీవు దేవునితోనూ ఇతరులతోనూ సమాధానపడి అప్పుడు నీవు దేన్నైనా అంగీకరించు. అప్పుడు నీ హృదయాన్ని అయినా అంగీకరిస్తాడు. అందుకని శాస్త్రులాగా పరిచయులాగా మేము నెలకొచ్చి 10 సార్లు ఉపవాసం ఉంటున్నాము అని చెప్పుకుంటారు. వీళ్ళ వల్లే కాకుండా మేము ఇంకా గొప్పగా నీతిగా ఉన్నామని చెప్పుకుంటారు. మేము అన్నీ పాటిస్తున్నాం. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ప్రేమిస్తాము, మరి అన్ని రకాలుగా మేము
దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా మేము నడుస్తాం, మేము నీతిమంతులము అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ నీతి మురికి గుడ్డ లాంటిది. వాళ్ళు శాస్త్రులు పరిశీలన అలాగ జీవిస్తున్నట్లుగా నీవు కూడా అలాంటి జీవితం జీవిస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టు. నువ్వు దేవునితో సమాధానపడు. ఫస్ట్ నీకును దేవునికి మధ్యలో ఏమైనా ఉంటే దాన్ని నువ్వు విడిచిపెట్టి నీవు నీ హృదయ అర్పణ దేవునికి అర్పించు. మరొక మాట చదువుకుందాం. కీర్తన 77:11 చదువుకుందాం. త్వరగా ఇంకా ముగిస్తాను. మీకా గ్రంథము 7:18 కూడా చదువుకుందాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను, నీ కార్యమంతయు, నీ క్రియలను నేను ధ్యానించుకుంది. దేవా, పరిశుద్ధమైనది నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడా ఉన్నాడు? లేడు. ఆయన పరిశుద్ధుడు. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆయన జనములలో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీ ద్వారానే ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ఆయన మీ ద్వారానే ఆయన మహిమ తెచ్చుకుంటాడు. అయితే నీవు కూడా ఆయన కార్యాలు ఎరిగిన దానివై పరిశుద్ధమైన మార్గంలో నడువు. పరిశుద్ధమైన మార్గంలో నడిచి నమ్మకంగా జీవించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మరి మీకా గ్రంథము 7:18 చదువుతాం ఒకసారి. మీకా గ్రంథము 7:18. తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక. ఆయన కనికరం చూపించే దేవుడు. ఒకవేళ నీవు నమ్మకాన్ని కోల్పోయావేమో, ఒకవేళ నువ్వు జారిపోయావేమో, ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ఒకవేళ నీవు దేవునికి ఆయాసకరంగా ఏదైనా ఉంటే దేవుడు అంటున్నాడు ఆయన క్షమించుటకు ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. ఆయన కనికరం చూపించే దేవుడు. ఆయన కోప్పడే దేవుడు కాదు. మరలా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించువా తండ్రి, అయ్యా నేను నమ్మకాన్ని నీ సన్నిధిలో కోల్పోయాను, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, నేను ఈ విషయాల్లో తప్పిపోయాను, నేను ఇలా బ్రతుకుతున్నానయ్యా, ఇలా జీవిస్తున్నాను ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో నువ్వు గనక వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయనకి నీ హృదయాన్ని అర్పించి పరిశుద్ధమైన మార్గంలో నడవటానికి నువ్వు ప్రయత్నించినట్లయితే ఆయన క్షమించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన క్షమిస్తాడు. క్షమించుటకు ఆయన సంతోషం. ఆయన నీ ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు రకాబీలులాగా ఒక ద్రాక్షారసంలోనే పరిశుద్ధంగా ఉండక అన్నిటిలోనూ దేవుని మాట వినుటలోనూ నమ్మకంగా ఉండాలి. రెండోది, దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నట్లుగా మరి తోమాలాగా మనము దేవునితో ఉండి దేవుని గాయాలు రేపేవారుగా, దేవుని బాధపరిచేవారుగా మనము ఉండకూడదు. మూడోదిగా మనం ఆయన కార్యముల కొరకు ఆయన మనల్ని సిద్ధపరచు, ఆయన మార్గంలో పరిశుద్ధంగా నడవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా నీతి కలిగిన వారుగా నమ్మకంగా జీవిస్తూ ఉండాలి. మూడోది, పరిసయ్యులు శాస్త్రుల్లా కాకుండా నీవు నిజమైన నీతి కలిగిన దానిగా, నిజముగా హృదయాన్ని సమర్పిస్తూ సమాధానం కలిగి జీవించేదానిగా దేవునికి నీకు సమాధానం కలిగించుకుంటూ, నీకు ఒకవేళ శోధన వచ్చినా శ్రమ వచ్చినా నీవు శ్రమలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు కాబట్టి ఆయన క్షమించేవాడు. ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన తప్పకుండా ఎన్నిసార్లు క్షమిస్తాడు తెలుసా? 77 మార్లు కంటే ఎక్కువగా. అంటే ఏంటి? మనిషి మహా బతికితే 70 సంవత్సరాలు, అధిగమించితే అంటే 77 మార్లు అంటే ఏంటి? అంటే 77 నువ్వు బ్రతికినంత కాలము ఆయన క్షమిస్తాడు. కానీ
ఆయన క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు పద్దాకల నమ్మకత్వం కోల్పోకూడదు. నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించు. నమ్మకంగా ఉండు, జీవ కిరీటాన్ని పొందుకో. దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్దాము. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మన 2 హస్తాలు దేవుని వైపు చూపిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నేను నమ్మకంగా ఉంటానయ్యా, నేను నమ్మకంగా ఉంటాను, నేను అంతం వరకు నమ్మకంగా ఉంటాను. ఈ లోకంలో నేను మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఇది ఒక్క దాంట్లో నమ్మకంగా ఉండి అన్నిట్లో నమ్మకాన్ని కోల్పోతున్నావేమో. అలా వద్దు దేవుని బిడ్డలారా. ఒక్క దాంట్లో నమ్మకంగా ఉండే అన్నిట్లో నమ్మకాన్ని కోల్పోతున్నావేమో. కాబట్టి నువ్వు నమ్మకాన్ని కోల్పోబాకు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు. పరలోక రాజ్యానికి వారసురాలుగా వెళ్ళే వరకు నువ్వు పరిశుద్ధ మార్గంలో నడువు. శాస్త్రులు పరిచయుల వలె బ్రతకబాకమ్మా, శాస్త్రులు పరిచయుల వలె బ్రతకబాకు. నీవు నిజముగా నీ హృదయంతో దేవునికి నిన్ను సమర్పించుకో. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగు. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నావు నాయన. అవునయ్యా, మేము శ్రమలు పొందబోతున్న దినాలు రాబోతున్నాయి. క్రైస్తవులకు అనేక రకాల శోధనలు, శ్రమలు, హింసలు రాబోతున్నాయి ప్రభువా. అయితే ఆ శ్రమల్లో ఒకవేళ మేము నిలబడే కృప మాకు దయచేయి అయ్యా. మేము నిలబడే కృప మాకు దయచేయి నాయన. మేము ఏదో ఒక దాంట్లో నమ్మకంగా ఉండి ఒక దాంట్లో నీతిగా బ్రతికి అన్నిట్లో దుర్మార్గముగా జీవిస్తున్నామేమో. నీ మాట వినలేకపోతున్నామేమో. నీ మాటకు లోబడే కృప మాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడనికి స్తోత్రం అయ్యా. అవును ప్రభా, నీకు వందనాలు. ఎంతకాలం మార్పు లేక జీవింతూ ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతూ తినుచు త్రాగుచు తిరగబాకు మాయా అనుకొని గడియాలో ప్రభు యేసు వచ్చును. ప్రభు యేసు రాకడ సమీపించెను ఇప్పుడే. సిద్ధపడుము క్రైస్తవుడా, సంసిద్ధపడుము సోదరుడా. బుద్ధి గల కన్యకవలె సిద్ధపడుము. నిద్ర వీడి భద్రగా ప్రార్థన చేయుము. బుద్ధి గల కన్యకవలె సిద్ధపడుము. నిద్ర వీడి భద్రముగా ప్రార్థన చేయుము. ప్రార్థన లేకుంటే నీ బ్రతికే శూన్యము. రక్షణ నీకుంటే పరలోకము తథ్యము. ప్రభు యేసు రాకడ సమీపించెను ఇప్పుడు. సిద్ధపడుము క్రైస్తవుడా, సంసిద్ధపడుము సోదరుడా. అవునమ్మా, సిద్ధపడు. నమ్మకంగా ఉండటానికి ప్రభువా, నీ రాకడ పర్యాంతం వరకు, నా మరణం వరకు నేను నమ్మకంగా ఉంటానయ్యా. నేను నీ గాయాల్లో వేలు పెట్టేదాన్ని నేను ఉండొద్దు నాయన. ఏదో ఒక్క విషయంలో నేను నమ్మకాన్ని కోల్పోవద్దు నాయన. నీ మాటకు లోబడే కృప నాకు దయచేయి. నీ చిత్తానికి నేను ముందుకి నేను నడవటానికి నాకు సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నడిపించు. నీ మార్గము నడిచే కృప నాకు దయచేయి. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను తాకు నాయన, నన్ను సిద్ధపరచు నాయన. నేను నాయన శ్రమైన, దుఃఖమైన, వేదనైన, బాధైన, కష్టమైన ఎన్ని శ్రమలు వచ్చినా నాయన నేను నమ్మకంగా జీవిస్తానయ్యా అని ఒక తీర్మానానికి రండి. చేతిలో తెరగదు దేవా, నేను నమ్మకంగా ఉంటానయ్యా. నన్ను నడిపించయ్యా. నిన్ను నేను మైపరిచే బిడ్డగా ఉండే కృప నాకు దయచేయనైనా. యేసయ్యా, నీవే నాకు మాదిరి ప్రభా. నాకు మనుషులతో పని కాదు నాయన. నేను
నాకు దయచేయి. నేను నమ్మకంగా ఉండి నిత్య రాజ్యంలో చోటు సంపాదించుకునే కృప, ఆ జీవ కిరీటాన్ని పొందుకునే కృప నాయన, నాకు నమ్మకత్వంగా జీవించే కృప నాకు దయచేయి ప్రభువా. ఇవో తండ్రి, ఈ లోకంలో జీవిస్తుండగా ఎక్కడ నేను జారిపోకుండా, ఎక్కడ నేను పడిపోకుండా, ఎక్కడ నేను నాయనా అవజేయగలగా ఉంటున్నాను నాయనా, నన్ను క్షమించి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా నాయన. నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. నాకు అట్టి కృప నాకు దయచేయి, దయచేయి నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. శక్తి మంత్రానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం, జీవాధిపతినికి స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. నమ్మకంగా ఉండే కృప నాయన మా అందరికీ దయచేయి. శ్రమలు వస్తున్నప్పుడు నాయన మేము నిలబడటానికి మాకు సహాయం చేయి. నిలిచి ఉండి జీవ కిరీటాన్ని పొందుకోవాలి నాయన. అయా మేము శ్రమ పొందినప్పటికీ నీవిచ్చే బహుమానం పొందుకోవడం కోసం ప్రభా, మేము నమ్మకంగా జీవించే కృప, నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభా నాయన. అదిగో తండ్రి, మేము ముందుకు నడవటానికి సహాయం చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అయా అంతం వరకు, మరణం వరకు నమ్మకం ఉండే కృప దయచేయి. కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. ఎలాంటి అనారోగ్యాలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో యేసు నామములో తండ్రి, అట్టి స్థితి నుంచి వారికి విడుదల కలుగును గాక. సాతాను శక్తితో పీడింపబడుతుంటే ఇప్పుడే అంతట్లు తెగిపోవును గాక. యేసు నామములో ఆ బంధకాలు విడిపోవును గాక. పరిశుద్ధాత్మ తాకుదల ప్రభుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే ప్రభుని స్తోత్రం, ఇప్పుడే ప్రభుని స్తోత్రం చెల్లిస్తాను. ఆ మోకాళ్ళ నొప్పులు యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ పరిస్థితి నుంచి విడుదల కలుగును గాక. అప్పులు విడుదల కలుగును గాక. ఆ సమస్య నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ గుండె జబ్బు నుంచి, ఆ పరిస్థితి నుంచి ప్రభుని స్తోత్రం తండ్రి. ఎవరి కుటుంబంలో ఏ సమస్య కొట్టుమిట్లాడతారు స్తోత్రం అయ్యా. అయా అదిగో తండ్రి, వారి భర్తలు విడిపింపబడాలి, వారి బిడ్డలు విడిపింపబడాలి, వారి కుటుంబాల కార్యాలు జరగాలి ప్రభుని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా దేవదిగో తండ్రి, అనేక అనారోగ్యాలతో పీడింపబడుతూ ఇక్కడికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు నీకు తెలుసు అయ్యా, నీకు వందనాలు. నా దేవ ఇంకా అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు అయ్యా. అదిగో తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నా దేవా నీకు స్తోత్రం తండ్రి. అనేక మంది యవనస్తులు నశించిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీకు వందనాలు అయ్యా. సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అభివృద్ధి ఇచ్చే నీకు వందనాలు. సంఘంలో గలిబిని తొలగించు యేసు క్రీస్తు నామములో తండ్రి. అట్టి చీకటి క్రిమి యేసు నామములో నేను బంధిస్తున్న ప్రభుని స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. యేసు రక్తంలో తండ్రి ప్రతి విధమైన చీకటి క్రియలు బంధిస్తున్న ప్రభుని కొందనాలు. నీ దైవజనుడికి వ్యతిరేకంగా ఏ ఆత్మ వర్తించడానికి వీలేదు ప్రభుని స్తోత్రం. నీ సేవకుడికి మంచి బలములు శక్తిని నీ బిడ్డకు అనుగ్రహించు. ఇంకా నిలబెట్టి మీరు వాడుకోండి ప్రభుని కొందనాలు. అనేక ఆత్మ రక్షణ కొరకు పాటు పడుతున్న నీ బిడ్డను వాడుకో ప్రభుని స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. నీ ఆత్మ అభిషేకంతో ఇంకా గొప్ప విడుదల నాయన కుటుంబాలకు నాయన. ఇదిగో తండ్రి, వారి కుటుంబాల్లో వారి బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. దైవజనుడి కుమారుని బట్టి స్తోత్రం, వారికి ఇచ్చిన కోడలను బట్టి, వారికి ఇచ్చిన భార్యను బట్టి నాయన, వారి యొక్క జీవితంలో ప్రభుని చేసిన ప్రతి మేలు కొరకు నీకు వందనాలు. దుష్టుడు ఎవరు తరముకుంటే పారిపోవు ప్రభు, నీకు వందనాలు. దుష్టుడు ఎవరు తరముకుంటే పారిపోవు ప్రభు, నీకు వందనాలు. నా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. కుటుంబంలో నాయన ఇంకా నాయన అదిగో తండ్రి, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా గడ్డలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జ్వరాలతో పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రక్తహీనతతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అంటు రోగాలతో పీడింపబడుతున్న హెచ్ఐవి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన భర్తలు కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో నాయన బిడ్డల మాట వినక వ్యాధులతో దుఃఖముతో వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారికి బిడ్డలు కలుగును గాక. యేసు రక్తంలో వారి గర్భము తెరవబడును గాక, మూయబడును గాక, తెరవబడును గాక. ఈ పరిశుద్ధాత్మ కార్యము జరుగును గాక. ఆయన ప్రసవిస్తున్న స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా. అదిగో తండ్రి, జైలు గారి కోళ్ళ మీరు జ్ఞాపకం చేసుకో. అప్పుడు స్థలాన్ని ప్రసవ తండ్రి చక్కగా తండ్రి బిడ్డ ప్రసవించడానికి నీ కృపను అనుగ్రహించి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండగా నీ గొప్ప కార్యాన్ని జరిగించి నీకు వందనాలు. ఇంకా పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘంలో తండ్రి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అసూయలు తీసివే, ద్వేషాలు తీసివే, అహంకారం తీసివే, గర్వాన్ని తీసివే. నీకు వందనాలు, స్తోత్రం. సంఘంలో తండ్రి నీ స్తోత్రంలో నీకు వందనాలు. ఆత్మ తాకుదల తండ్రి, ఆత్మ నడిపింపు, ఆత్మ శక్తిని పొందుకునే వారికి ఉంటే సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించు. ఏ దురాత్మ శక్తులు పీడింపబడుతున్నారో వాటి నుంచి విడుదల, ఏ చేతబడిన శక్తులతో పీడింపబడుతున్న వాటి నుంచి విడుదల తండ్రి స్తోత్రంలో అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అయ్యా పోగొట్టుకున్న పశువుల విషయంలో ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డను కూడా దర్శించి ఆ పశువులు రావడానికి సహాయం చేయి. ఇంకా నేను ప్రార్థించమని కోరిన బిడ్డల కొరకు వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మంచి భర్తలు తండ్రి, కుటుంబాల్లో నాయన స్తోత్రం. అయ్యా కుమార్తె ప్రభాని స్తోత్రం జ్ఞాపకం చేసుకో నాయన. ప్రభా విదేశాలకు చదువుకోవడానికి నాయన గొప్ప కార్యాన్ని జరిగించు. ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి నీకు వందనాలు. నీ కృప తోడుగా ఉంచు. విసుగుదల ఆత్మని యేసునామములో బంధిస్తున్న ప్రభా నీకు వందనాలు. నీ గొప్ప అద్భుతాలు జరిగించు. నీ బిడ్డలు అద్భుతాలు పొందుకునేవారుగా ఈ 40 రోజుల ఉపవాస కూడికలట్టి కార్యం చూసి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందు మా తండ్రి,